కూటమి ప్రభుత్వం పైన పాడి పంటలపైన ప్రజలందరిపైన అమ్మ దయ ఉండాలని శ్రీ నూకలమ్మ అమ్మవారిని కోరుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లో వేంచేసిన శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరులు దర్శించుకునేందుకు రాగా అమ్మవారి ఆలయ సేవా కమిటీ సభ్యులు ఆలయ ఈవో ఎం మురళి వీరభద్రరావు ఎమ్మెల్యే వనమాడిని ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అమ్మవారి జాతరలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పెద్ద మార్కెట్ నూకాలమ్మ, టూ టౌన్ నూకాలమ్మ ఆలయాలతో పాటు కాకినాడ నగరంలో గల అన్ని నూకాలమ్మ ఆలయాల్లో అమ్మవారి జాతరలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నదానం చేయడం పట్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ సేవా కమిటీ సభ్యులు చింతలపూడి రవి, అయినాల వెంకటరమణలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి జాతర మహోత్సవానికి అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరూ వారి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవా కమిటీ సభ్యులు అమలకంటి బలరాం, పెనిశెట్టి శ్రీనివాసరావు, రెడ్డం సత్యనారాయణ, కోడూరు పెద్ద, బంగారు సత్యనారాయణ, పొంగబుజ్జి, దౌలూరి భద్రరావు, గుర్రాల శ్రీనివాసరావు, చక్రపాణి, సిరియాల కొండబాబు, పులిశెట్టి రామారావు, చెక్క రమేష్, గొంతిన బుజ్జి, పట్నాల సూర్యప్రకాష్, టీడీపీ నాయకులు గ్రంథి బాబ్జీ, గంజి గోపి తదితరులు పాల్గొన్నారు. నూకలమ్మ అమ్మవారి దేవాలయం ఏదైతే మీ అందరికీ తెలుసు, పెద్ద ఎత్తున నూకలమ్మ అమ్మవారి జాతర జరగడం జరిగింది. చాలా బాగా చేశారు. ఎప్పుడు లేని విధంగా పెద్ద మార్కెట్లో అమ్మవారి దేవాలయం కానీ, నూటన్ నూకలమ్మ అమ్మవారి దేవాలయం కానీ, అదేవిధంగా ఏదైతే సంజయనగర్లో ఉన్నటువంటి నూకలమ్మ దేవాలయం కానీ ఈ సంవత్సరం చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పరంగా అక్కడ ఉండే కమిటీల వారు భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారండి. భక్తులు వస్తున్న విధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కూడా కల్పించారు. అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు ఉత్సవ కమిటీలు వేసాం. అక్కడ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చాలా బాగా చేపట్టారు. వచ్చిన వారికి మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, గంటగా ఉంటుందంటే టెంట్ రైడింగ్ కానీ, భక్తులు ఎటువంటి అవసరం కలగకుండా చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ రోజున పెద్ద మార్కెట్లో అన్నదాన కార్యక్రమం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అన్నదానానికి ఇక్కడ ఉన్నటువంటి వర్తకులందరూ సహకరించారు. భక్తులు చాలామంది సహకరించారు. భక్తులు ఇక్కడ వర్తకుల సహకారంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రమణ గారు కానీ సభ్యులు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పలేం కానీ అన్నీ చెప్పాలి చాలా టైం పడుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద చేస్తాను అందరూ సహకరిస్తే చాలా బాగా ఏర్పాటు చేస్తారు. చూసాం ఈ రోజున చాలా ఐటమ్స్ పెట్టారు. పెళ్లి కంటే బాగా ఏర్పాటు చేస్తారు. అన్ని రకాలు ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషం. అమ్మవారి దయ వల్ల ఈ కాకినాడ ప్రజలకి రాష్ట్రందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా ఈ సంవత్సరం పాడి పంటను కూడా పుష్కలంగా పండాలని, పారిశ్రామికలు అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఏదైతే కోరుకున్నారో కోరికలను నెరవేరాలని, మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం వల్ల ఏదైతే కష్టాలు ఉందో ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తాను ఈరోజు వారికి అన్ని విధాలు కూడా నూకలమ్మ అమ్మవారు సహకరించాలని, ఈ ప్రభుత్వ పరంగా ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో ఆశయాలను నెరవేరాలని మనస్ఫూర్తిగా మరొక పెద్ద మార్కెట్లో ఏం చేసి ఉన్న ఈ అమ్మవారు 101 ఆవిడ అనమాట. అందుకని ఈ అమ్మవారు కోరిన కోరికలను కూడా తీర్చే తల్లిగా, కొంగు బంగారం ఉన్న అమ్మవారిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని ఏవైతే కోరుకున్నారో కోరిన కోరికలను తీరుతుంటాయి. అలాగే ఏవైతే చుట్టుపక్కల పాడి పంటలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనేసి, పంటలన్నీ బాగా పండాలనేసి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలనేసి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఏవైతే చెప్పారో సలహా సూచనలు చేసుకుని జాతర మహోత్సవాలన్నీ కూడా అతివైభవంగా చేసేవాడి. మాకు అందరూ చెప్తున్నారు, ఎవరైతే గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మా తాతల కాలంలో అంత వైభవంగా చేశారు, అలాంటి వైభవం మళ్ళీ తీసుకొచ్చారు మీరు, కమిటీ సభ్యులందరూ కూడా చేసి చెప్పడం జరిగింది. మా అందరూ కూడా చాలా ఆనందం కలిగిందండి. ఇదంతా కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సలహా సూచనలు తీసుకుంటూ ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, అన్ని రకాల వర్తక సంఘాల వ్యాపారస్తులు, అలాగే దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందండి. ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి అన్నదానం వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్నదానం కూడా పెట్టలేదండి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇక్కడ మా కమిటీ సభ్యులు వచ్చిన తర్వాత అన్నదానం కూడా భారీ ఎత్తున చేయాలనేసి ఎన్నడూ లేని విధంగా 6,000 మందికి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడానికి చాలా కూడా ప్రజలు మీరు చూస్తున్నారు. చాలా
చేస్తున్నారు. క్యూ లైన్లు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్నదానాలు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఏవైతే వచ్చినా అన్ని రకాలు కూడా వడ్డించేలాగా ఏర్పాటు చేస్తాం. పెళ్లిలో మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగేంటంటే ఊరు కావచ్చు, స్వీట్ కావచ్చు, ఇలాగ 10 రకాల అన్నీ కూడా రావడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగేది. జరిగే సంవత్సరం చాలా ఘనంగా జరిగేది. మా కూటమి ప్రభుత్వం అందరూ కలిసి చాలా ఘనంగా జరిగింది. మనవాడు కొండబాబు ఆదిమైన ఈ ఉత్సవాలు చూసాం. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు పెట్టి కూడా కనివని పెరిగిన విధంగా జరిగింది. అన్నదానం కూడా చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ఈ అన్నదానానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి చెప్పి అందరూ సహాయ సహకారం చేశారు. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఉత్సవాలు కూడా బాగా జరిగాయి. ఈ కూటమి ప్రభుత్వం చాలా ఘనంగా జరిగింది. మనవాడు కొండబాబు గారు ఆదిమైన కమిటీ సభ్యులు అందరూ కలిసి చాలా ఘనంగా చేశారు. చేసిన చాలా మార్గంలో చాలా ఘనంగా అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలాగే జరగలేదు. దీని గురించి మేము చాలా సంతోషపడుతున్నాం.